ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. క్రీస్తు ప్రేమ ప్రార్థనా మందిరం తరపున అందరికీ వందనాలు. ఈరోజు నయమాను కథ ద్వారా మన జీవితంలో కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని నేర్చుకుందాం. మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చెప్తాను, నా వెనక అందరూ చెప్పండి. ప్రతి విషయం మందును చెప్పండి. ప్రతి విషయం మందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దీని గురించి నేను మాట్లాడబోతున్నాను. ప్రతి విషయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అనేటటువంటివి రకరకాలుగా చెల్లిస్తూ ఉంటాం. బైబిల్లో మనం ఆది కాలంలో 4వ అధ్యాయంలో చూస్తే, నేను ఎక్కువగా మీకు డిఫరెన్స్ చదివించడం నాకు ఇష్టం లేదు, టైము మీకు గుర్తు చేస్తున్నాను. అంతవరకు 4వ అధ్యాయంలోనే మనకి స్టార్ట్ అయింది. ఆదాముకు పుట్టినటువంటి ఆ ఇద్దరు కుమారులు కూడా దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చారు. చిన్న కొడుకు ఒక విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, పెద్ద కొడుకు ఒక విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అక్కడే వాళ్ళిద్దరి యొక్క కృతజ్ఞతాస్తుతుల్లో దేవుడికైతే వాళ్ళు చెల్లించినటువంటి కృతజ్ఞతా భావము, మరి వారు ఏ మనసులో వచ్చారో అక్కడ బైబిల్లో రాసినటువంటి మాటలు మనం చదివినప్పుడు మనకు అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉన్నది? చిన్న కొడుకు యొక్క కృతజ్ఞత ఆ దేవుడు అంగీకరించను అని రాయబడింది. పెద్దవాడు చెల్లించినటువంటి కృతజ్ఞత ఎప్పుడైతే అంగీకరించబడలేదో, ఆయన తన తప్పులు తాను తెలుసుకోకుండా తన తమ్ముడిని చంపేశాడు. అంటే కృతజ్ఞతలు ఎలా ఉంటాయో మీకు గుర్తు చేస్తున్నారు. ఒకడు ఎవరినన్నా ఎక్కువ ప్రే చేస్తే ఇక రాత్రికి కొంతమంది సంఘస్థులు మొక్క ముడుచుకుంటారు. పాస్ గారు మీకు ఆయన లేండి, ఆయన పొగిడారుగా ఈ రోజంతా, మేము మీకు కనపడలేండి పాస్ గారు, సందాలప్పుడు కనపడతాం వల్ల సందాలన్నప్పుడు మాత్రం అయ్యా అని లోపల ఉన్నట్టు వెళ్ళి కక్కేస్తారు పాస్ గారు. అవునా కాదా? చాలా మంది వాళ్ళ భావాలు అంటే వాళ్ళకి ఒక వ్యక్తిని పొగుడుతూ ఉన్నప్పుడు రెండో వ్యక్తి అయ్యో అయ్యారు ఆయన చేసిన మంచి పనులే చెప్తున్నాడు అనుకోడు. ఎందుకు కూడా ఆయన అన్నిసార్లు చెప్పారు. ఇక్కడ మరి ఆ ఇద్దరు అన్నదమ్ములే, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చినప్పుడు ఒక మనిషి ప్రాణాన్నే అప్పుడు దేవుడు అన్నాడు, ఏవేలి యొక్క రక్తం నాకు మొరపెడుతుంది కయ్యను, నీవు దేశదిమ్మరు అయిపోతావు అన్నాడు. అంటే ఒక కృతజ్ఞతలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ కృతజ్ఞతలో ఉన్నటువంటి అది దేవుడికి తెలుసు. దేవుడు ఎవరి కృతజ్ఞతలు ఆయన అంగీకరిస్తున్నాడు, ఎవరు ఎలాంటి హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారో మనకి తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధికి తీసుకెళ్లేటటువంటి కృతజ్ఞతలు ఎలా ఉంటున్నాయి? సహజంగా కృతజ్ఞతలు రకరకాలుగా, నేను ఇందాక చెప్పాను, దేవుని సన్నిధికి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. మనకు కలిగింది దేవుడు మనకిచ్చింది. ఏవేరికి ఇచ్చినటువంటి పశువుల్లో నుండి ఆయన ఒక మంచి బలమైనటువంటి శ్రేష్టమైనటువంటి దాన్ని అది దేవునికి ఇవ్వాలి అనుకున్నాడు. ఆ కయ్యనాముడు ఏదైతే దేవుని దగ్గరికేగా తీసుకెళ్లాల్సింది అనుకున్నాడు. ఆయనకున్నటువంటి ఆ యొక్క ధాన్యంలో నుండి కొంత ధాన్యం తీసుకొచ్చాడు. అది ఎక్కడిదన్నా ఉంది, పుచ్చిపోయిందా ఉంది. అందుకే కదా మరి అంగీకరించింది దేవుడు. మంచిది వాలి మనకు. అందుకే పూరికి ఏం చేసేవాళ్ళు అంటే, మేము ఆ గురాన్స్గా పనిచేసేటప్పుడు ఆ రామపురంలో పనిచేస్తున్నాం. వాళ్ళు పాత పోసేటప్పుడు ముందు పాస్ గారిని తీసుకెళ్తారు. పాస్ గారిని ముందు ప్రార్థన చేయండి, మీ ఇష్టం వచ్చినంత పోసుకోండి పన అంటారు. పన అంటే మనము అవసరమైతే మన పోయిన రాకపోతే వాళ్ళు ఒక పన కట్టి దీన్ని మోసుకెళ్ళండి అంటారు. అంటే దేవునికి ముందు ఇవ్వాలి. వారి యొక్క భూమిని కోసేటప్పుడు అది పాస్ గారికి ముందిస్తే ఇది అంతా దీవించబడతాయి. అందుకని పాస్ గారు మేము పల్లెటూరులో అక్కడ అగారికి కూడా తెలుసు, ఆను ఎలిగాడిపూడిలో చేశాడు, ఎర్రమక్కాల్లో చేశాడు, గుడివాళ్ళు మేము కలిసి చేశాం. అంటే వాళ్ళకి దేవునికి ఇచ్చేటటువంటి వాళ్ళు ముందు దైవ సేవకునికి వాళ్ళ పంటలో నుండి కొంత భాగాన్ని ముందు సేవకునికి ఇవ్వాలి. ఆ మొయ్యలేదంత కడతాడు. ఒకసారి నేను కూలి పెట్టుకోవడం కూడా పోపించుకున్నాను, నేను మొయ్యలే అది. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ మనకి అయ్యగారు ఏమన్నాడంటే, అయ్యే పలహారం కూడా నేను తీసుకురావాలనుకున్నాను. పలహారాలు తెచ్చేవాళ్ళు ఉంటారు కృతజ్ఞతగా. కొంతమంది కానుకల ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. మొక్కుబడిన ఇదిగో నేను మొక్కున్నానండి అని ఆ కానుకను దేవుని యొక్క దహన బలినైనను మరి ఏ బలినైనను 2 కంచర గాడిదల మన్ను చాలమ్మా, అది గుర్తు చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన దేవుని దగ్గరికి కృతజ్ఞత చెల్లించాలంటే ఒక అన్యుడు ఆయన పాస్టర్ గారిని అడుగుతున్నాడు పర్మిషన్. అసలు కృతజ్ఞతలు పాస్టర్ గారికి ఎవరు వాళ్ళ మనసులో ఏమనుకుంటారా తీసుకొచ్చేస్తారు. కొంతమంది పాస్టర్ గారిని అడుగుతారు, అయ్యా మేము కృతజ్ఞత నిన్న పాస్టర్ గారు మన ఐజక్ గారు నేను వెళ్ళాము ఇంటికి, మా మిస్సెస్ అంతా అంటే దేవుడికి వాళ్ళు కొంత కృతజ్ఞతగా ఎలా చెల్లించాలనుకున్నారంటే ఆయన భోజనం పెడదాం అనుకుంటున్నాం అయ్యా అన్నారు. అంటే వాళ్ళ యొక్క ఆ కృతజ్ఞతను ఎలా తెలియజేస్తున్నారు? సంఘానికి ఆ భోజనాన్ని పెట్టాలి అనే భావం వాళ్ళలో కలిగింది. అది పాస్టర్ గారికి పంచుకున్నారు వాళ్ళు. మరి పాస్టర్ గారు అనుమతి కూడా కావాలి. మరి పాస్టర్ గారి ప్లాన్ ఉంటే మీరు మాత్రం ముందు ఎవరైనా చెప్పుకుంటారేమో అంతకుముందు. అందుకని మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు అవి మనము దైవ సేవకుని కలిసి కొన్నిసార్లు అడిగే ఉంటాయి. మనకు మనం ఇదే పర్వాలేదు, గుళ్ళోకి ఎప్పుడైనా తీసుకెళ్ళొచ్చు, దైవ సేవకుని అడగాల్సిన పర్లేదు, దేవుడు మనకి చేశాడు కాబట్టి మనం ఇవ్వాలి. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీకు నేను గుర్తు చేస్తాను. 2వ రాజుల గ్రంథము మీరు తర్వాత చదువుకోండి, 5వ అధ్యాయం నుండి. ఇక్కడ ఒక చక్కని కథ కనపడతా ఉంటుంది.
అక్కడ సిరియా అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన సైన్యాధిపతి పేరు నయమాన్. సహజంగా చాలా మందికి తెలిసి కథ, సండే స్కూల్లో కూడా చెప్తా ఉంటారు. నయమాను యొక్క కథ చాలా మంది పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి తెలుసు. కానీ ఇక్కడ నేను చెప్పేటటువంటి ఈ ఆశ్చర్యమైనటువంటి సంగతి, ఈ కృతజ్ఞత ఎలా చెల్లిస్తున్నారో మీకు నేను ఈరోజు గుర్తు చేస్తున్నాను. దాని కొరకు నేను ఈ సబ్జెక్ట్ ఎన్నుకున్నాను. అక్కడ అతనికి కుష్ఠరోగం ఉంది. అది చాలా మందికి తెలియదు. ఆయన ఒక మంచి, ఆయన శతాధిపతి అని రాయబడింది. ఆయన మామూలు మనిషి కాదు, మోట ఆయన కాదు, చదువుకున్నాడు కాదు. అయినా కూడా ఆయన చేసే జాబ్ శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. రాజుగారి దగ్గర మన భాషలో చెప్పాలంటే ఈజ్ ఏ బాడీ గార్డ్. రాజుగారికే బాడీ గార్డ్ ఆయన. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అక్కడికి వెళ్ళాల్సిందే, రాజుగారితోటే ఉండాల్సిందే. అలాంటి శతాధిపతికి కుష్ఠరోగం వచ్చింది. అది ఎవరికి తెలియదు. ఫుల్ గా డ్రెస్ వేసుకుంటున్నాడు, ఇక్కడ దాకా వేసుకుంటున్నాడు, ప్యాంటు ఫుల్ వేసుకుంటున్నాడు, సాక్స్ వేసుకుంటున్నాడు. ఎవరికి పెద్ద కనపట్టల్లా. ఇంటికి వెళ్ళి బట్టలు తీసేటప్పుడు మాత్రము ఆయన భార్యకి తెలుసు మన భర్త కుష్ఠరోగి అని, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఆ ఇంటి యజమానుడు కుష్ఠరోగి అని. కానీ వాళ్ళ ఇంట్లో పని చేసే ఒక పని పిల్ల చూసింది, గుర్తించింది. బట్టలు తీసి హ్యాంగింగ్ చేస్తా ఉన్నప్పుడు, అయ్యో మా యజమానుడు కుష్ఠరోగి అని ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. పని పిల్ల ఏదో పనులు చేసేది, ఊడ్చేది, బట్టలు ఉతికేది. ఆమె ఏమో చెప్తుందో తెలుసా యజమానురాల దగ్గరికి, అమ్మా నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, నేను ఒక పని పిల్లని, బట్టలు ఉతికేదాన్ని, అంట్లు తవ్వేదాన్ని, నాకు ఒక చిన్న సలహా ఇస్తానమ్మా, చిన్న రిక్వెస్ట్ మీరు అది కనుక పాటిస్తే. ఏమని చెప్తుందో తెలుసా, నన్ను మీరు తీసుకొచ్చారు బానిసగా, నన్ను మీరు కొనుక్కొచ్చుకున్నారు డబ్బులు ఇచ్చి. నేను వచ్చినటువంటి దేశంలో, నేను వచ్చిన మా గ్రామంలో ఎలీషా అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి మన యజమానుడిని పంపండమ్మా, ఆయన ప్రార్థన చేస్తే కుష్ఠరోగం పోతుంది. హల్లెలూయా. మందులు ఆడమంటల్లా, ఆయన ఎన్నో మందులు వాడాడు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు. కుష్ఠరోగం అంటే సామాన్యమైనది కాదు. మీ తర్వాత లేవియా కాలంలో చదవండి, 13-14 అధ్యాయాలు ఉంటుంది. రకరకాల 7 రకాల కుష్ఠరోగాలు ఉన్నాయి. నేను వాటి గురించి చెప్పడం లేదు. వాటిలో యాజకుడు రికగ్నేషన్ చేసి దేవుని మందిరానికి అర్హుడు అని చెప్పేటటువంటి కుష్ఠరోగాలు 3 ఉన్నాయి. అసలు గుడికే రాకుండా, ఇంట్లోనే ఉండకుండా వారి ఊరి వెలుపల గుడిసేసి గుడిసెలో పెట్టి అన్నం తీసుకుని ఇచ్చేటటువంటి కుష్ఠరోగాలు కొన్ని ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పుడు మన పల్లెటూరులో కుష్ఠరోగం వస్తే వాళ్ళ ఇళ్లలో ఉంచడం, ఒక గుడి చేస్తారు ఆ ఊరి చివర. వాళ్ళు పోయి రాత్రి పూట పక్కన పోయి ఆ ప్లేట్ అక్కడ పడేసి వస్తారు అంతే. కానీ నేను గర్వంగా చెప్తున్నాను, మన సామేశ్వరానికి కుష్ఠరోగ హాస్పిటల్ ఉంది, లెప్రసీ హాస్పిటల్ ఉంటారు బాపట్లలో. దానిలో నేను 3 సంవత్సరాలు పనిచేశాను. మనకి రక్షణ సైన్యం చేసిన సేవ ఈ ప్రపంచంలో ఇంకెవరు చేయాల. హల్లెలూయా. అట్లా వెలివేసినటువంటి వారిని, వాళ్ళకి పోయి వాళ్ళకి డాక్టర్లు పోయి ఆ కాళ్ళు కడిగి కొట్లు కడతారు, వాళ్ళ ఆ యొక్క రసికంతా తీసేస్తారు, వాళ్ళని మన రూమ్లు ఇచ్చి రూమ్ ఒకరిని పెట్టి అట్లా ఇప్పటికే ఉంది. ఇప్పటికీ అక్కడ 9 ఇప్పుడు 10 మంది ఉన్నారు. నేను ప్రతి సంవత్సరం అక్కడ పట్టిస్తాను మా ఫ్యామిలీ తరఫున. నేను ఉన్నప్పుడు అక్కడ ఏమచ్చినారు తెలుసా, మా ఊర్లో లేవనుకుంటున్నారా అలాంటి చెరువులు, నదులు. ఏదో మా పని పిల్ల, మా ఇంట్లో పనిచేసే పిల్ల చెప్పింది, ఇక్కడ ఏదో పాస్టర్ గారు చెప్తే ప్రార్థన చేస్తే డబ్బు పోతాంటే వచ్చాం. కానీ నువ్వేంటో ఎక్కడికో పోయి ఆ పోతుంటే ఆ నదిలో మునగమంటావు. అంతకంటే శ్రేష్టమైన నదులు మా ఊర్లో ఉన్నాయి, అర్థమవుతుందా? అంతకంటే మంచి నీళ్ళు మా ఊర్లో ఉన్నాయి. అంటే ఆయన మాటలో ఉన్న శక్తిని ఆయన గ్రహించటంలా. ఆయన ఉద్దేశం ఏంటంటే పాస్టర్ గారు నా నెత్తిలో చేయబెట్టి ప్రార్థన. చాలా మంది గుడి అయిన తర్వాత చాలా మా దగ్గర కూడా, మా దగ్గర మేము విధవరాలకి సహాయం చేస్తాం. 30 మందికి 6 ముస్లింలు ఉన్నారు, 2 బ్రాహ్మణులు ఉన్నారు, 2 కమ్మవారు ఉన్నారు, మానవాళ్ళు దగ్గర 4 రైతులు ఉంటారు. ఇక మిగతా వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు, వడ్రి వాళ్ళు, యానాలు, ఇట్లాంటి అందరూ కలిసి వాళ్ళకి ఇచ్చేది కుల మత భేదాలు లేకుండా వాళ్ళని ఆ విధంగా ఇస్తుంటే దేవుని తెలుసుకున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు విధంగా సహాయం చేసాం. వాళ్ళు ఇప్పుడు దేవుడే వదలుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనము వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రార్థన అయిన వెంటనే వెళ్ళిపోరు. పాస్టర్ గారు ఎంత టైం అయినా సరే మేము వాళ్ళ ఎత్తి మీద పోయి చేయబెట్టి ప్రార్థన చేసి రావాలి. అంటే వాళ్ళకి ఆ నమ్మకం అది. నేను అది చెప్తున్నాను. అంటే వాళ్ళు హిందువులు, వాళ్ళకి ఏంటంటే ఒక దైవజనుడు ఒక ఆయన మాకు అమ్మో ఆయన నెత్తిమి చేయబెట్టి ప్రార్థన చేస్తే మాకున్న బలహీనతలని పోతుంది వాళ్ళ నమ్మకం. మంచిదే కాదంటల్లా, నేను అది తప్పంటల్లా. వాళ్ళు ఆ ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళకు ఎన్ని అప్పులు చెబుతారు. అయ్యా నడుము నొప్పి వస్తుంది, అయ్యా షుగర్ ఉందయ్యా, అయ్యా కాలుకి అయ్యా నడవడానికి కూడా రావట్లేదయ్యా. అప్పుడు వాళ్ళకి ఏమన్నాయో ఆ భాష గారు నెత్తిమి చేయబెట్టగా ముందు ఇవన్నీ చెబుతా ఉంటారు ప్రార్థన చేసేటారు. అవన్నీ విని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఆయన ఎలీషాతో అనుకుంటున్నాడు, అయ్యో నాకు ఇష్టం ఉంది, ఆ లోకం దగ్గర చేయబెడతానేనా, అప్పుడు డబ్బు మంది అనుకుంటున్నాడే తప్ప ఏదో నదిలో మేము మునగమంటున్నాడు అని. అనవసరంగా వచ్చాము, ఇంత దూరం 2 రోజులు ప్రయాణం చేసి వచ్చాము అదరా అని ఆయన తోట ఉన్న వాళ్ళంతా సీరియస్ గా పాస్టర్ గారి మొహాన్ని మార్చుకుని ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళు ముఖం మార్చుకుని ఎలీషా నయమాను అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. కొంత దూరం వెళ్ళిపోయారు, 2-3 మైళ్ళు వెళ్ళిపోయారు. మాటల సందర్భంలో వాళ్ళతో వచ్చిన ఆయన ఒక ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు కోపండి అంటే ఒక మాట చెబుతాను, మీరు శతాధిపతి, మీరు మా బాసు, నీకు చెప్పి అంతలోని కాదు లేదు. పాస్టర్ గారు తప్పలేదే, మనం ఇంటి దగ్గర యుద్ధాన్ని వస్తున్నారు, మనం వచ్చేటప్పుడే చూసాం దాన్ని. దాంట్లో 7 సార్లు మునగమంటున్నాడు, మునిగితే తోల. ఆయన చెప్పింది తప్పేం కాదే, అట్లా మునుగవా సరిపడ మునుగమ్మా. హల్లెలూయా. ఇక్కడ పాస్టర్ గారు చెప్పినప్పుడు ఏమంటున్నాడు,
నువ్వే భాష గారు అయ్యా, నువ్వు మా చేయి పెట్టి ప్రార్థన చేస్తే తప్పొద్దు, నువ్వేందో ప్రార్థన చేస్తున్నావు, అక్కడ పోయి మునగమంటావు, ఇక్కడ పోయి మునగమంటావు, అయ్యా మాకు తెలియదు అనుకున్నావా అన్నటువంటి ఆయన, ఈ పనివాడు తనతో ఉన్నటువంటి దాసుడు, తనతో ఉన్నటువంటి పని చేసే ఆ వ్యక్తి చెప్పే మాటలు నమ్మాడు. చాలా మందికి మా భాష గారు చెప్పి నేను నమ్మరు, పక్కన చెప్పి నేను నమ్ముతాను. అర్థమవుతుందా? కొన్నిసార్లు భాష గారు చెప్పి వాళ్ళకి ఎక్కువ, పక్కన చెప్పి అది అదే చెప్పాను వచ్చినావా అంటాడు. కనుక ఆ దారిలో వెళ్తా ఆ పనివాడు చెప్పినటువంటి మాటకు వెళ్ళిపోయి ఆయన మునిగాడు, స్వస్థత పొందాడు. హల్లెలూయా. కానీ అక్కడ మార్పు దేవుడు ఇచ్చాడు. ఆయన స్థితిగతులు మార్చాడు దేవుడు అక్కడ. అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పుడు నాకు అహంకారం అంతా పోయింది. ఒరే భాష గారి మాటలో ఇంత శక్తి ఉన్నదా? దేవునికి స్తోత్రం. యేసయ్య స్వస్థంలో శక్తి ఉన్నది, యేసయ్య ఊపిలో శక్తి ఉన్నది, యేసయ్య నోటి మాటలో శక్తి ఉన్నది. ఆమేన్. మన మాటలు కాదు, ఈ బైబిల్లో నుండి మనం చెప్పేటటువంటి మాటలు యేసయ్య మాటలు. వస్తానంటే 12 ఏళ్ళ ప్రస్తావన అతను ముట్టుకుంది తప్పిపోయింది. ఇదిగో సేమ్ కొన్ని దగ్గరికి వెళ్ళు, కళ్ళు కడుకో వస్తాయి అన్నాడు. బుర్ర రాశాడు అంతే. నోటి కళ్ళు కడుకో, కళ్ళు వచ్చేసినాయి. దైవా వెళ్ళిపో, దయ్యాలు పారిపోయినాయి. అంటే యేసయ్య మాటలో అంత శక్తి వస్తుంది, యేసయ్య వస్త్రంలో అంత శక్తి ఉన్నది, యేసయ్య భూమిలో అంత శక్తి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ దేవుని మాటలు మనం వింటున్నాం. అప్పుడు ఆ యొక్క నయమాను, రే నాకు బుద్ధి వచ్చేసింది, అలా మనం వెళ్ళిపోదాం, శాపం దగ్గరికి వెళ్దాం, శాపం దగ్గరికి వెళ్దాం. శాపం దగ్గరికి వెళ్ళాడు. అంతకు ముందు గుర్రం మీద ఎక్కి కూర్చొని ఆపేసిన ఆయన ఇప్పుడు గుర్రాన్ని దిగాడు, వాళ్ళని దించేశాడు. పోయి భాష గారు తలుపు కొట్టాడు. భాష గారు బయటకు వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు, సాష్టాంగ పడ్డాడు. అయ్యా నీ మాటలు ఇంట్లో శక్తి ఉంది అనుకోలేదయ్యా, ఆ యోర్దానదిలో పడుకున్నావు. నేనేమనుకున్నానంటే ఏదో నువ్వు నా నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేస్తే కుష్ఠరోగం పోతుందని వచ్చాను, కానీ నీ మాటలో ఇంత శక్తి ఉందని నాకు తెలియదయ్యా. నేను దేవుని సేవకుడని ఇప్పుడు నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా నీకోసం ఆయన బంగారం తీసుకొచ్చాను, వెండి తీసుకొచ్చాను, వస్త్రాలు తీసుకొచ్చాను, ఈ జబ్బంతా పోతే ఇస్తామని అప్పుడే తీసుకొని వచ్చానయ్యా. కానీ నేను అయ్యని నీకు ఎందుకు లేదో తెలుసా? నేను నమ్మలా, నా గర్వం పోలా. నువ్వేంటి చెప్పేది? నువ్వు అక్కడ పోయి నీళ్ళలో మనం పట్టావు అనుకున్నానే, కానీ ఆ నీళ్ళలో కాదయ్యా, నీ మాటలో ఇంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అవన్నీ ఆయనకి ఇచ్చాడు. ఆయన తీసుకోవాలా, ఒక్కటి కూడా వద్దన్నాడు. ఈరోజు ఎవరున్నారంటే అట్లా పాల్చేయడం, నేను కూడా లేదు, నేను కూడా చెబుతున్నాను రాత్రి కానికిస్తుంటాను. అంతే కదా, మనం ఎవరైనా కానికిస్తే వెంటనే ముందు బైబిల్ తీస్తాం, దాన్ని పెట్టి ప్రార్థన చేస్తాం. తప్పంటలేదు నేను. నాకు వద్దులే మనోడు ఏ భాష నాకు తెలియదు, అటువంటి వాళ్ళు ఉన్నారు లేదు. నేను తీసుకోవట్లేదని చెప్పలేదు. నాకంటే మనసు వస్తుంది తెలుసా? ఈ కానుకని ఇంకొక 20 రోజులు ఇద్దాం, ఈ కానుక వల్ల ఇంకొక మందికి భోజనం పెడదాం. దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు. 10 మందితో నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు 30 మంది అయ్యారు. దేవునికి స్తోత్రం. 10 మందికే నేను ఇచ్చేది, ఇప్పటికి 30 మందికి దేవుడు ఇచ్చేటట్టు చేశాడు. ఎవరెవరితో పంపిస్తున్నాడు, ఎవరెవరు ఇవన్నీ మేము చేసే పరిచయం చూస్తున్నారు. కమ్మవాడ మధ్యలో మేము పనిచేస్తాం. మా ఇల్లు కమ్మవాడ మధ్యలో ఉంది. వాళ్ళు నోరెత్తలా మైక్ పెడితే, అంతకుముందు మైక్ పెడితే భాస్కర్ ఎవరుకుంటారు, ఇది చర్చ అనుకుంటున్నారా, మేము ఉండాలా పోవాలన్నారు కొత్తలో. ఇప్పుడు ఆ మాటలు అంటున్నా ఎందుకు? మనం చేసే పరిచయం వాళ్ళు చూస్తున్నారు. హల్లెలూయా. మైక్ ద్వారా వాళ్ళు మేము ప్రార్థనలో పెడతారు, మైక్ లో చెప్తారు, ప్రార్థన చేస్తా. అయ్యా ఈ ఎన్జిఓ కాలంలో ఉన్న కుటుంబాలను దీవించండి అయ్యా, ఈ మైక్ ద్వారా నీ మాటలు పెట్టుకున్న బిడ్డలు దీవించండి అయ్యా. ఆ మాటలు దేవుడు వారిని మారుస్తున్నారు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే ఈ నయమాను అవన్నీ ఇచ్చినా తీసుకోవాలా ఎలీషా పాస్టర్ గారు, నాకేమొద్దు, నేను వాటి కోసం కాదు, తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు ఆ పాస్టర్ గారిని, అయ్యా నువ్వు బంగారం ఇస్తే వద్దంటున్నావు, పెళ్లి ఇస్తే వద్దంటున్నావు, వస్త్రాలు ఇస్తే వద్దంటున్నావు, కానీ నీ దగ్గర నుండి ఒక అనుమతి నాకు కావాలి. మీ ఊరి నుండి నేను 2 కంచెల గాడిదలు మోసే మన్ను తీసుకెళ్ళాలి, తీసుకుపో అని నేను నోటితో చెప్పు. హల్లెలూయా. చూడండి నోటి మాటకి ఎంత విలువిచ్చాడు ఇప్పుడు. అంతకుముందు ఆయన నోటి మాటే, నువ్వు వెళ్ళు యోర్దానుని నీటిలో మునుగన్నది ఆనోరే. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు ఆయన ఈ నోరు ఆయనకి తెలియలా, ఈ శక్తి ఆయనకి తెలియలా. ఇప్పుడు పాస్టర్ గారు నోటితో అనమంటున్నాడు, అయ్యా తీసుకుపోయా మా ఊరి నుంచి 2 కంచెల గాడిదలు మోసే మన్ను మట్టి ఆయన తీసుకుపో అని ఒక మాట చెప్పయ్యా, తీసుకెళ్తాను. ఏంటి దాని విలువ? అది నేను ఈరోజు మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మాస్టర్ గారు అనుమతించాడు, ఆ మట్టిని తీసుకెళ్ళిపోయాడు. ఆ మట్టిని తీసుకెళ్ళి ఆ రాజుగారు తను పూజించేటటువంటి దేవతా స్థలం దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుని ఆ దేవత గుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ మన్నుతోటి బొమ్మను అక్కడ చేశాడు. ఆ బొమ్మను అక్కడ నిలబెట్టాడు. ఆ గుడి దగ్గర ఆ రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారండి, సిరియా రాజుగారండి, ఈ రోజు నేను మారానండి, నా జబ్బు పోయిందండి, నేను మీ సైన్యాధిపతిని, నేను లేకుండా నువ్వు గుడికి వెళ్ళవు, నేను లేకుండా నాతో పాటే నీతో పాటే రావాలి, నేను ఆ గుడి దగ్గర నిలబడితే నీ చెయ్యి నా భుజం మీద పెట్టి కొబ్బరికాయ కొట్టాలి, అప్పుడే నువ్వు దేవుడికి నువ్వు కొబ్బరికాయలు కొడతావు. నేను రాకుండా ఎప్పుడు నువ్వు గుడికి రాలా, ఇక్కడ నుండి నీ గుడికి నేను రాను. హల్లెలూయా. నీ దేవతకు నేను మొక్కను. హల్లెలూయా. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నావా? దేవుని సేవ మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత మా దగ్గరకు వచ్చి ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళ ఇంటికి 4-5 వచ్చారు గొడవ చేయడానికి. నన్ను ఉన్నాను కదా, ఆ ఎవరితో తెలుసా?
పాస్టర్ గారిని ఏమన్నా జోలికి వచ్చారంటే నేను ఊరుకోను. నా ఇష్టపడే నేను పెట్టిస్తున్న ఫోటో. నువ్వు ఇస్తున్నావు నెలకి 500 నాకు, ఆయన ఇస్తున్నాడు మరి. నువ్వు నన్ను పోషిస్తున్నావా? నేను ఆశ్చర్యపోయా. నువ్వు ఆ పాస్టర్ గారిని